నీట్ రీ ఎగ్జామినేషన్కి సంబంధించి టెలిగ్రామ్ అనే యాప్ మీద నిషేధం విధించారు. ఎందుకు నిషేధం విధించారు అనేది ఒక పాయింట్. రెండు, ఈ నిషేధాన్ని టెలిగ్రామ్ యాప్ మీద ఎందుకు విధించారు, వాట్సాప్ మీద ఎందుకు విధించలేదు, ఇంకా అట్లాంటి యాప్స్ చాలా ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు విధించలేదు అనే విషయాలు చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ని నిషేధించింది నిన్నటి నుంచి, అంటే జూన్ 16 నుంచి. ఎప్పటి వరకు? జూన్ 22 వరకు. అప్పటి వరకు టెలిగ్రామ్ సర్వీసెస్ ఉండవన్నమాట. ఎందుకు ఈ రకమైన బ్యాన్ విధించారు అంటే, ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ మేరకి సిఫార్సు చేశారట, రికమెండేషన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దాని మీద బ్యాన్ చేశారు టెలిగ్రామ్ యాప్ని. ఎందుకు చేశారు అంటే, ఈ టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ని లీక్ చేస్తున్నారు, లేక విక్రయిస్తున్నారు, డబ్బులు తీసుకుని అమ్ముతున్నారట. అమ్మడం కంటే కూడా అమ్ముతున్నట్టుగా ప్రచారం జరుగుతోందట. అది ఇంపార్టెంట్ పాయింట్. లీక్ అయిందని ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఈ రీ ఎగ్జామ్కి సంబంధించి కూడా లీక్ అయిందని కొన్ని వార్తలు వచ్చినాయి, అదంతా ఫేక్ అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇదిగో ఇట్లా లీక్ అయిందని చెప్పి టెలిగ్రామ్ ఛానల్స్లో ప్రచారం జరుగుతోంది, దానివల్ల సహజంగా స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా చాలా అన్సెటిల్ అవుతారు, అందువల్ల ఈ బ్యాన్ అని చెప్పారు. అయితే ఇంతకుముందు చెప్పినట్టు మరి వాట్సాప్లోనో వేరే యాప్స్ ద్వారానో ఇదే పని చేయొచ్చు కదా అంటే, వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, టెలిగ్రామ్లో ఒక ఫీచర్ ఉందట. అదేంటంటే, మెసేజ్లు ఇస్తూ ఉంటాం కదా, మెసేజ్లు ఇచ్చినప్పుడు ఆ డేట్ ఉంటుంది. టెలిగ్రామ్లో మీరు గతంలో ఇచ్చిన మెసేజ్లో అటాచ్మెంట్ ఏదైనా పెడతారు. ఉదాహరణకి నీటే అనుకోండి, నీట్ ఎగ్జామ్ పేపర్ ఇది, లీక్ అయిన పేపర్ ఇది అని ఒక అటాచ్మెంట్ పెట్టచ్చు కదా. వీళ్ళు ఏమంటారంటే, యాక్చువల్గా గతంలో ఒక అటాచ్మెంట్ని పెట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఎగ్జామ్ 21న ఉన్నది, 21 ఈవినింగో 22 ఆ తర్వాతనో అదే పాత మెసేజ్లోకి వెళ్ళి ఆ అటాచ్మెంట్ని మార్చి ఈ కొత్త క్వశ్చన్ పేపర్ని అందులో పెడతారు. అప్పటికే ఎగ్జామ్ అయిపోయింది కానీ పెట్టి ఏమంటారు, చూసారా ఎప్పుడో 18వ తేదీనే టెలిగ్రామ్లో ఈ మెసేజ్ వెళ్ళింది, అందులో అటాచ్ చేశారు ఈ పేపర్ని చూడండి అంటారు. అంటే లీక్ జరగకపోయినా కూడా జరిగినట్టుగా చిత్రీకరించడానికి వీలవుతుంది. అందులో టెలిగ్రామ్లో ఒక సమస్య ఉందట. అదేంటి, మీరు ఆ మెసేజ్ని ఇచ్చి దాన్ని ఇట్లా మార్చారనుకోండి, అటాచ్మెంట్ని కానివ్వండి లేకపోతే ఆ టెక్స్ట్ని కానివ్వండి, ఎడిటెడ్ అని చెప్పి రాదట. వాట్సాప్లో వస్తుంది. మీరు గమనిస్తే, మీరు ఎప్పుడైనా ఒక మెసేజ్ ఇచ్చి ఆ వెంటనే మీరు అందులో ఏదో తప్పు ఉన్నది అని చెప్పి మళ్ళీ కరెక్ట్ చేశారనుకోండి, ఆ మెసేజ్ పక్కన ఎడిటెడ్ అని వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది అన్నమాట ఏదో మార్చారు తర్వాత అని. అయితే టెలిగ్రామ్లో ఆ రకమైన ఫీచర్ లేదు. సో వీళ్ళంతా కూడా దీన్ని ఆసరాగా తీసుకొని మిస్చీఫ్ చేస్తున్నారు, జరగకపోయినా కూడా పేపర్లు లీక్ అయినట్టుగా చెప్తున్నారు అని. ఇది చాలా చోట్ల జరుగుతోంది, చాలా ఎగ్జామ్స్లో. ఎప్పుడో ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ జరిగిన తర్వాత చెప్తారు లీక్ అయింది అంటారు. ఎట్లా లీక్ అయింది అంటే, వాళ్ళు చూపించేటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఇదిగోండి ఎగ్జామ్ జరగడానికి 2 రోజుల ముందు ఈ మెసేజ్ వెళ్ళింది అందరికీ, చాలామందికి. ఆ మెసేజ్లో అటాచ్ అయినటువంటి ఆ పేపర్ అంతా ఇదే పేపర్ చూడండి అంటారు. ఆ పేపర్ని యాక్చువల్గా లేటెస్ట్గా పెడతారన్నమాట, అందులో అటాచ్ చేస్తారు. అలా చేయడానికి వీలవుతుంది టెలిగ్రామ్లో. సో దీనివల్ల చాలా నష్టం జరుగుతోంది అని చెప్పి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు దాన్ని కనిపెట్టారు, దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఈ మధ్య చాలామంది గుర్తుండే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డీసీ ఎగ్జామ్కి సంబంధించి వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో పేపర్ లీక్ అయింది అన్నారు. ఎగ్జామ్ ఎప్పుడో జరిగింది, ఎప్పుడో జరిగిన ఎగ్జామ్కి ఇప్పుడు చెప్పటం ఏంటి లీక్ అయిందని. సో ఆ రకంగా ఎవరైనా కూడా ఆరోపణ చేయొచ్చు, తర్వాత ఎప్పుడో చేయొచ్చు, చేసి వెనక్కి వెళ్ళి చూపించవచ్చు కావాలంటే. పరీక్ష జరగడానికి 1 రోజు ముందు, 2 రోజుల ముందు, వారం ముందు, ఇదిగోండి పేపర్ ఉన్నది, ఈ మెసేజ్లో అటాచ్మెంట్ ఉన్నది చూడండి అని చెప్పి ఎవిడెన్స్గా చూపించవచ్చు అన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని టెలిగ్రామ్ యాప్ని కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామినేషన్ జరిగే వరకు బ్యాన్ చేసింది. దీని మీద సహజంగానే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి. టెలిగ్రామ్ ఫౌండర్ ఉన్నాడు పావెల్ దురోవ్ అని చెప్పి, ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. 15 కోట్ల మంది యూజర్స్ ఉన్నారట టెలిగ్రామ్ యాప్కి ఇండియాలో. వాళ్ళంతా ఇబ్బందులు పడతారు దీనివల్ల అని. నిజంగానే ఇబ్బందులు పడతారు. ఇవాళ రేపట్లో ఒక్కరోజు లేకపోయినా వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, మరొకటి కానీ చాలా కష్టం కదా. టెలిగ్రామ్ని బిజినెస్ పర్పసెస్ కోసం యూజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో అందరికీ నష్టమే, అది అందులో సందేహం లేదు.
ఆయన చెప్పేది ఏంటంటే అసలు సమస్యను వదిలేసి మేము మెసెంజర్సం కదా, లిటరల్లీ అండ్ ఫిగరేటివ్లీ టెలిగ్రామ్ యాప్ అనేది ఒక మెసెంజర్, వాట్సాప్ లాగా. మీరు మధ్యలో మెసెంజర్ని షూట్ చేస్తే ఎట్లా, అసలు వాళ్ళని పట్టుకోకుండా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదేమైనప్పటికీ ఈ నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి గవర్నమెంట్ చాలా సెన్సిటివ్గా ఉంది. అందువల్ల చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా. ఈవెన్ క్వశ్చన్ పేపర్స్ను కూడా ఫ్లైట్లో పంపిస్తున్నారట. రోడ్డు మీద పంపిస్తే ఎక్కడ ఏమవుతుందో మళ్ళీ అని భయం అన్నమాట. ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అందుకైతే అభినందించాలి.